బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో కెనరా బ్యాంక్ స్కీమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క స్కీమ్ గురించి. ఈ ఎపిసోడ్లో కెనరా బ్యాంక్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, కిసాన్ ఓడి, కిసాన్ అంటే రైతు, ఓడి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే మన ఖాతాకి ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్, ఖాతాలో పైసలు లేకున్నా పైసలు ఇవ్వటం, దాన్ని ఓడి అంటారు, ఓవర్ డ్రాఫ్ట్. ఇదేంటిదో చూద్దాం. ఇది ఎవరికి ఇస్తారు, ఏమి ఇస్తారో చూద్దాం. ఎవరికి ఇస్తారు? రైతులకి. వర్కింగ్ క్యాపిటల్ ఏదైనా ఎలా ఆ మెషినరీ కానీ, ఏదైతే మనం ట్రాక్టర్ లాంటివి కానీ, ఎక్విప్మెంట్స్ అంటే ల్యాండ్ పొలానికి సంబంధించి ఏవైతే ఉపయోగపడే సాధనాలు ఉంటాయో, ఉపయోగపడే పరికరాలు ఉంటాయో అవి, అంటే ఇప్పుడు తోటలు, నర్సరీలు, లేకపోతే ట్రాక్టర్లని కాదు, వేరే ఏ విధంగా అయినా కానీ మెషినరీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫార్మ్ మెషినరీ అంటారు. ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కోసానికి కూడా ఈ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వటం జరుగుతుంది. ఓడి, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, కిసాన్ ఓడి. అయితే ఇది రిపేర్లు, ఏవైతే చిన్న చిన్న రిపేర్లు అనుకోండి, రీప్లేస్మెంట్లు అంటే మెషినరీ ఏమవుతుంది అంటే కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది రిపేర్లకి. వాటితో పాటు ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్, నేచర్ అండ్ రీప్లేస్మెంట్ అంటే ఈ జంతువులు అంటే యానిమల్స్ అంటారు. బులక్ కార్డ్స్ అంటే ఎడ్ల బండ్లు అట్లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఇవి లోన్లు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు విలేజెస్లో ఎడ్ల బండ్లు కనబడట్లేవు, ట్రాక్టర్లు ఉంటాయి. అయినా కానీ ఎడ్ల బండ్లకు కూడా వాటికి కావాల్సిన ఎద్దులు అనుకోండి, వాటికి సంబంధించిన ఖర్చులకి సంబంధించిన బండ్లు కానీ, అంటే ఎడ్ల బండ్లు కానీ, అటువంటి వాటికి కూడా వీళ్ళు లోన్లు ఇవ్వటం ఓడి అనమాట దాన్ని. అయితే మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ నాన్ ఫార్మ్ సెక్టార్కి కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత కన్జంప్షన్, వాళ్ళ అవసరాల కోసం కూడా మనం ఓడి ఇవ్వటం జరుగుతుంది, ఇది కెనరా బ్యాంక్లో. అయితే వీళ్ళు ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే జెన్యూన్గా అప్పులు తీరుస్తారో రీపేమెంట్, వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ, ఎవరు ఎలిజిబిలిటీ, ఈ అగ్రికల్చర్ ఏదైతే ఉందో కేసీసీ అంటారు. కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉందో అది 1998లో ఇన్కార్పొరేట్ జరిగింది. దానికి సంబంధించి ఏవైతే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్, నాబార్డ్ అనమాట, అది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దాని నుంచి ఎవరైతే ప్రాంప్ట్గా రీపేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇది ఇన్సెంటివ్గా లాస్ట్ 3 years చెక్ చేస్తారు అన్నట్టు. ఇర్రెగ్యులర్ కాకుండా ప్రాంప్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి వీళ్ళు కేసీసీ ప్రాంప్ట్ పేమెంట్ అని అది ఇన్సెంటివ్ అనమాట వాళ్ళకి. తర్వాత ఇండివిజువల్ రైతులు, విడివిడిగా ఉన్నటువంటి రైతులు కానీ, జాయింట్ బారోయర్స్ అంటే అప్పు తీసుకునే వాళ్ళు కానీ, మళ్ళీ దీంట్లో స్మాల్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. అంటే విలేజెస్లో స్మాల్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళు ఏం చేస్తారు, గ్రూప్గా ఏర్పడి వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కానీ, నాలెడ్జ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేసుకుంటారు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒకటి. తర్వాత జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అంటే ఇది 4 నుంచి 10 మంది వరకు, 20 మంది మ్యాక్సిమం. వాళ్ళందరూ ఏం చేస్తారు, వేరే బిజినెస్లు అంటే ఈ రైతులకు సంబంధించిన లోన్లు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు అవన్నీ షేర్ చేసుకుంటారు. ఇవన్నీ అందులో మెంబర్గా ఉన్నా కానీ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఈ కెనరా బ్యాంక్ ఓడి ఏదైతే ఉందో జీపీఏ హోల్డర్స్ వాళ్ళకి కూడా, అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే సపోజ్ మన వాళ్ళు ఎవరో ఉంటారు, అమ్మాయికో అబ్బాయికో కొడుకో కోడలకో మనం ఇచ్చేస్తాం ల్యాండ్. అయితే వాళ్ళ పేరు మీదనో ఎసెట్స్ ఉంటాయి, ల్యాండ్ అవి, కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. లేకపోతే మన పిల్లల పేరు మీద ఆస్తులు ఉంటాయి, ల్యాండ్ అవి, వాళ్ళు యూఎస్ వెళ్ళిపోవటం, ఎక్కడికో వేరే కంట్రీ వెళ్ళిపోవటం, లేకపోతే ఎక్కడో ఉంటారు. అటువంటి వాళ్ళు జీపీఏ తీసుకున్నా కానీ లోన్లు రావటం జరుగుతుంది, ఓడి, ఓవర్ డ్రాఫ్ట్. తర్వాత ఏ జరిగినా కానీ ఏదైతే అంతకుముందు ఎక్కడి నుంచైనా వీళ్ళు లోన్ కనుక తీసుకుంటే డిఫాల్ట్ కాకూడదు, అంటే పేమెంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళకే ఈ ఓడి ఫెసిలిటీ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇది ఎంత ఇస్తారు, మినిమం వచ్చి 1,50,000, మ్యాక్సిమం వచ్చి 12.5 లక్షలు.
అయితే దీంట్లో ఇదేదైతే స్కీమ్ ఉందో ల్యాండ్ మార్ట్గేజీ చేయాల్సి ఉంటుంది. 1,50,000 వరకు పర్ ఎకర్ అయిన తర్వాత ఏదైతే లోన్ ఉంటుందో 50% అంటే ఏదైతే ఎసెట్ ల్యాండ్ వాల్యూ ఉందో దాంట్లో 50% మనం ల్యాండ్ మార్ట్గేజ్ పెట్టాల్సి ఉంటుంది. వాల్యూ ఆఫ్ ల్యాండెడ్ మార్ట్గేజ్ అనమాట. అంటే ఏదైతే మార్ట్గేజ్ పెడతామో దాన్ని బట్టి ఆ వాల్యూని బట్టి వాళ్ళు లోన్ ఇవ్వటం జరుగుతుంది. అయితే మళ్ళీ వీటితో పాటు 15% సెక్యూరిటీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అంటే మార్ట్గేజ్ ఏదైతే ల్యాండ్ ఉందో అది పెట్టిన తర్వాత అంటే 200% లిమిట్ వరకు ఉంటుంది ఏది మార్ట్గేజ్ లోన్. దీనికి కనీసం 15% సెక్యూరిటీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇవ్వాలి అట్లీస్ట్ అనమాట కనీసం. అయిన తర్వాత ఇది సెక్యూరిటీ పర్పస్లో మన ల్యాండ్ని సెక్యూరిటీ పెట్టి మన 200% పెడితే అప్పుడు వీళ్ళు మనకు 50% లోన్ ఇవ్వటం. మళ్ళీ దీంతోపాటు మార్ట్గేజ్ ఏదైతే 15% ఉందో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇది పేమెంట్ ఈ ఓడి ఫెసిలిటీ ఏదైతే మనకి ఇవ్వటం జరుగుతుందో వాళ్ళు ఆ పేమెంట్ ఏంటంటే 12 నెలలు ఇస్తారు టైం. ఈ 12 నెలల లోపల 1 ఇయర్ అనుకోండి, 12 months అంటే 1 year. ఈ 1 year లోపల మనము పేమెంట్ చేయొచ్చు. హాఫ్ ఇయర్లీ మార్చి సెప్టెంబర్ లేదు 90 days అంటే ఎట్లా వీలైతే అట్లా మార్చి సెప్టెంబర్ హాఫ్ ఇయర్లీ పే చేయొచ్చు. అంటే ఇంట్రెస్ట్ అనమాట. అంటే మనము 12 months టైం పీరియడ్ ఉంటుంది. దీంట్లో ఇంట్రెస్ట్ వచ్చి 6 నెలలకి మార్చి సెప్టెంబర్ 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేసి మన అకౌంట్లో డెబిట్ చేస్తారు. ఏదైతే ఓవర్ డ్రాఫ్ట్ మీరు తీసుకున్న అమౌంట్ ఉందో దాన్ని క్యాల్కులేషన్ చేసి మార్చి సెప్టెంబర్ 6 నెలలకు ఒకసారి వడ్డీని మన ఖాతాలో ఖర్చు రాస్తాడు. ఎక్కువ వాడుకుంటే ఎక్కువ వడ్డీ, తక్కువ వాడుకుంటే తక్కువ వడ్డీ. అయిన తర్వాత ఇక మ్యాక్సిమం పీరియడ్ రికవరీ చేయడానికి 90 days ఉంటుంది ఈ టైం ఫ్రేమ్. ఇది సింపుల్గా దీని యొక్క ఫీచర్స్. అంటే ఈ కిసాన్ ఓడి ఏదైతే ఉందో సింపుల్గా రైతులకి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇచ్చేది. అయితే మనం ఏం చేయాలి, ఈ కెనరా బ్యాంక్ ఎవరైతే మీకు అకౌంట్ ఉందో ఈ స్కీమ్ డీటెయిల్స్ ఎవరైతే వింటారో మీకు కావాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కెనరా బ్యాంకు డిస్ట్రిక్ట్ బ్రాంచ్కి వెళ్తేనో అవైలబుల్ ఉంటుంది సర్వీసు. మామూలు విలేజ్ బ్రాంచ్కి వెళ్తే అంతగా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకోసం అంటే అక్కడ ఉండేదే 2-3 కంటే ఎక్కువ ఉండరు స్టాఫ్. 2-4 స్టాఫ్ ఉంటారు విలేజ్లో. కాబట్టి మీకు సర్వీస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మీకు ప్రాపర్గా కావాలి అనుకుంటే ఫస్ట్ మీరు మీ దగ్గరలో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్కి కలిసి తర్వాత డిస్ట్రిక్ట్ బ్రాంచ్కి వాళ్ళ రెఫరెన్స్ తోటి ఎవరిని కలవాలని వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళతో కలిసి చేసుకోవడం అనేది ఉత్తమం. ఇది కిసాన్ ఓడి కెనరా బ్యాంక్లో ఇది ఒక స్కీము. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. దీని యొక్క పర్పస్ ఏంటిది, ఎలిజిబిలిటీ ఏంటిది, ఫీచర్స్ ఏంటిది, ఇవన్నీ కూడా మనం ప్రతి స్కీమ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైతే అన్వయించుకుంటారో అంటే ఏ స్కీమ్లో మీకు ఎలిజిబిలిటీ ఉందో ఏ స్కీమ్ మీకు కావాలనుకుంటారో ఆ స్కీము మీరు 1-2 సార్లు విని మీరు పోయి కలవచ్చు. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.